ఇస్తా అన్నారు. 35 లక్షలు ఇస్తా అంటే నేను తిరుగుడు కాదు, ఆయన ప్రతి ఒక్కరు తనకి తిరిగిండు. మొన్న కరీంనగర్ రాళ్ళ వాన పడ్డది, ఒక రైతు పోయి నట్టనం కూర్చొని ఏడుతుండు. ఆయన పేరేం పేరు, ఆ ఎమ్మెల్యే ఉండి ఏడవకు రా, నీకేం బాధ, మేము ఉన్నాం రా, కేసీఆర్ ఉన్నాడు రా అని చెప్పిండు. అప్పుడు ఆయన అందులోకెళ్ళి లేచి రాకపోతే మావాడు కూడా ఏడ్చిండు, అడిగి పోయి చూసిండు. కాబట్టి మావాడు పెద్ద స్థాయిలో లేడు, ఎందుకంటే కోటీశ్వరుడు కాదు. అయితే నేనే ఇయ్యమందు బాపు, ఆయన ఏడ్చిన ఆయన ఎవరికో 50,000 1,00,000 ఇచ్చిరాపో బిడ్డ అని చెప్పదు. అది నాకు తెలియక నేను ఏది చెప్పలేదు ఆయనకు. ఏంది బిడ్డ అడిగి పోయినవేమరా అంటే రాళ్ళ వాన పడ్డది ఏడ్చిండు, బాగా ఏడ్చిండు, వీడియో పెట్టిండు, అది అయింది. మళ్ళా ఇప్పుడు రేపు పొద్దుగాల కూడా మా కొడుకు లేనోనికి ఇస్తాడు కానీ ఉన్నోళ్ళకి ఇయ్యాడు. అట్లా అది ఎవరికి ఇస్తాడు, ఎంక్వైరీ మీద పెట్టి నియాసండలు ఎంక్వైరీ పెట్టి ఇస్తాడు. అమ్మకు వద్దు, అవసరమే లేవు, ఇస్తా అన్న ముచ్చట. ఇప్పుడు మీకు ఇస్తా అన్న ముచ్చట మీదంటే మీరు కాదు, మీరే రైతులు అనుకోరి. ఇస్తా అన్న ముచ్చటకు మేము వెనక పోము, అది ఎప్పుడు కానీ పోము, మాకు అవసరమే లేదు. ఎప్పటికి కాదు, వచ్చినాక ఎన్ని రోజులలో వంచేది కూడా తెలియదు. అది కక్షపూర్వంగానే పెట్టిరు. వాళ్ళు ఎవరో చేసిన దానికి మా మీద కేసు పెట్టుడేముంది. దయచేసి మా మీద కేసు పెట్టకండి. పోలీసు వాళ్ళకు దయచేసి మనసు పూర్తిగా మీ దండం పెడతా. మాకు ఈ విషయాలు తెలియదు. మేము ఏనో మారుమూల గ్రామంలో ఓ బాయి కాడ ఒక మూలకు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. ఎవరో చేసిన దాని గురించి మావని మీద కేసు పెట్టుడు నాకు రాంగ్ అనిపిస్తుంది. ఇంతే. మా ఊరు రైతులకి ఇస్తే విలువ ఏముంటుంది? మా ఊరు రైతులు 4-5 ఉండొచ్చు. 4-5కి సభ చెప్తున్నా 10,000 ఇచ్చినా 40,000 పోతాయి. మరి ఇంకా 34 లక్షలు మేము మింగినట్టే అవుతుందిగా. ఎక్కడైనా అట్లా మా దృష్టిలో కష్టాల్లో ఉన్నది కూడా నీకెట్లా కానీ నాగార్జున సార్ అన్నాడు. అట్లా కాదు, ఆ ఊళ్ళోకి పోయి వీళ్ళకి ఏంది, ఏమైంది, ఎట్లా లాస్ అయ్యిండు, ఏంది కథ. ఈయనకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉన్న తనకి పోయి ఈయన లాస్ అయ్యిండు అంటే ఇయ్యం. ఎకరా అరెకరా ఉన్న వాళ్ళకే పైసలు అందుతాయి. మళ్ళా ఈ భూములు వాళ్ళు ఏం చేస్తారు, కౌలు రైతులు ఉంటారు. భూమి లేకపోతే భూమి నాకు ఒక 50 ఎకరాలు ఉందనుకో, ఈ 50 ఎకరాలు కష్టానికి చేతగాకపోయి సిటీలో డ్యూటీ చేసుకుంటా, ఈ 50 ఎకరాలు కౌలు పైసలు వస్తూనే ఉంటాయి కదా. వాళ్ళు ఈడ పంట పండించి ఏది వానలకు ఇది వాన కొట్టక వ్యవసాయంలో లాస్ అవుతారు అనుకో, 50 ఎకరాలు పట్టుకున్న వాళ్ళకి ఇయ్యము. ఎకరా అరెకరా 2 ఎకరాలు పట్టుకున్న వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకి ఇస్తాం. ప్రశాంత్ ముందే చెప్పాడు, నేను గెలిస్తే ముందే 50 లక్షలు రైతులకి ఇస్తాను. అది ఎలా అనిపించింది మీకు? అంటే వెళ్ళక ముందే నాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా రైతులకే ఇస్తాను ముందే చెప్పాడు. వెళ్ళిన తర్వాత మాట అంటారు, వెళ్ళక ముందే చెప్పాడు. డాక్టర్ చెప్పింది విన్నావా అలా బిగ్ బాస్లో, నువ్వు బయట ఒక పోస్ట్ పెడితే 1,00,000 వస్తాయి అన్నాడు. ఆ పోస్టుల మీద పైసలు తీసుకోకపోవట్లనే మావాడు ఇంత విన్ అయ్యిండు. రేపు పొద్దుగాల పెడితే వస్తుండొచ్చు, అప్పుడు వాడుకుంటుండొచ్చు, వాడుకోంగా మిగిలిన పంచుతుండొచ్చు, తెలియదు. కానీ ఇది మాత్రం నాకు కన్ఫామ్గా చెప్తున్నా, వాడు ఇస్తా అన్న పైసలు మా ఇంట్లోకి తీసుకొచ్చి పంచుకొని నేను అడగా. అందులోకి ₹1 కూడా నేను అడగా. కారు మాత్రం ఎవరికి ఇయ్యా, కారు నాకే, నెక్లెస్ నాకే. ఆ కారు కూడా మావానికి కూడా ఇయ్యా. వాడు పెళ్లి చేసుకున్నాక వానికే ఇచ్చేస్తా కారు. మాకేమదు, పెళ్లి వాడుకుంటా అని మా బాబుదే అన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయనకి ఇచ్చేస్తా. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకముందు కాలరా షోకులో తిరిగింది అనుకో, మళ్ళీ ఆగమే అట్లా.